ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది వివేక్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఒక పక్క ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేను, మరో పక్క జన్మనిచ్చిన తల్లిని ఎదిరించలేను. ఒకవేళ నేను ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నా జాను మాత్రం దానికి ఒప్పుకునేలా లేదు. చూడు వివేక్, శుభకార్యాల కోసం సుముహూర్తాలు పెట్టుకొని మరీ చూసుకుంటాం, కానీ కళ్ళ ముందు మనిషి చనిపోతుంటే కాపాడడానికి సుముహూర్తం కోసం ఎదురు చూడం. జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్మోహమాటంగానే ఉండాలి. అది నాకు అర్థమవుతుందన్నయ్య, కానీ జానుకి అర్థం కావట్లేదు. ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఎక్కడ అందరూ వాళ్ళ అక్కని అనరాని మాటలు అంటారో అని భయపడుతోంది. వాళ్ళ కోడలు లక్ష్మి తన పేరు మీద ఉన్న షేర్స్ అన్ని నాకు అమ్మేసింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవే. నీతిగా బతికిన వాళ్ళ గురించి ఆలోచించాలి. నిజాయితీగా ఉన్న వాళ్ళ అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలి. అంతేగాని నీతి నిజాయితీ లాంటి వాటిని నీటి మీద రాతల్లా వదిలేసిన వాళ్ళ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. అన్నయ్య, అగ్గిపుల్ల దేవుడి దగ్గర దీపాన్ని వెలిగిస్తుంది, అవసరమైతే ప్రపంచమంతా దహించి వేస్తుంది. దాన్ని మనం చూసే పద్ధతి మీద, వాడే తీరు మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. అన్నయ్య, వదినని నువ్వు చూసే కోణం వేరు, మేమంతా చూసే కోణం వేరు. తను అన్యాయం చేసిందని నువ్వనుకుంటున్నావు, తను చేసిన దానికి ఏదో కారణం ఉంటుందని మేమనుకుంటున్నాం. బతికేయండి రా, ఇలాగే బతికేయండి. తప్పుని కూడా ఒప్పు అని చూస్తూ మీరు కూడా తప్పుడు దారిలోనే నడుస్తున్నారు. నేరం చేసిన వాళ్ళని కూడా పెద్ద మనసుతో క్షమించేసి మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఇందులో మోసం చేసుకోవడం ఏముంది మిత్ర? మంచి వైపు నిలబడుతున్నాం. మంచి మనిషిని ఎవరూ అపార్థం చేసుకోకూడదని తాపత్రయపడుతున్నాం. మామ్, నువ్వు తనకి మరీ అంత పెద్ద పెద్ద బిరుదులు ఇవ్వకు. మీరు ఎన్ని చెప్పినా తన మీద నా అభిప్రాయం మారదు. తన గురించి నా మనసు ఎప్పుడు గొప్పగా ఆలోచించదు. వివేక్, ఏది ఎలా ఉన్నా నువ్వు ఈ పరిస్థితి నుంచి బయటపడాలి. నీ ఫ్యూచర్ మీద కూడా నువ్వు కొంచెం ఫోకస్ చెయ్యాలి. లైఫ్లో ఫెయిల్ అయిపోతున్నాను అనిపిస్తుంది అన్నయ్య. ఇంకా ఫోకస్ ఏం చేస్తాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.